పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదూతల చేత కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి మన అందరి కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ దేవాది దేవునికే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఈ మాటలు వింటూ సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామములోనే నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా ఒక విషయం చెప్తాను, ఆలోచించండి. త్రిత్వవాదులు ఈ లోకంలో బైబిల్ని చేతపట్టుకొని త్రిత్వవాదులు ఎందరో ఉన్నారు. వారందరూ చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవుడు ఒక్కడే అనేటటువంటి మాటను ఏమాత్రం చెరపకుండా త్రిత్వవాదులు చేసేటటువంటి వివరణ ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు ఒక్కడే అనే ఈ రెండు పదాలలో కొంతమంది దేవుడు అనే పదం బహుళత్వానికి సంబంధించింది అని అంటారు. మరికొంతమంది కాదు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఈ ఒక్కడే అనేటటువంటి పదం బహుళత్వానికి సంబంధించింది అని అంటారు. అప్పుడు బైబిల్ బాగా చదివినటువంటి, బైబిల్ సారాంశం అర్థమైనటువంటి వ్యక్తులు, బైబిల్ సారాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు అడిగే ప్రశ్న, బ్రదర్, దేవుడు ఒక్కడే అనే ఈ రెండు పదాలలో బహుళత్వం ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనపడుతుంది? మాకైతే కనపడట్లేదే అని మనం అడిగినప్పుడు వారు ఎక్స్ప్లెనేషన్ కోసం ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ కనపడదు అక్కడ కనపడుతుంది అని అంటారు. అక్కడెక్కడ అంటే మూల భాషలోనికి వెళ్ళి దేవుడు అనే పదం మూల భాషలో ఎలోహిం అని ఉంటుంది. సో ఎలోహింలో బహుళత్వం ఉంది కాబట్టి, దేవునిలో బహుళత్వం ఉంది కాబట్టి బైబిల్లో కనబడేటటువంటి దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ మాట చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా విడిపోయింది. దేవుడు ఒకడే, దేవుని కుమారుడు, ఆ తర్వాత దేవుని ఆత్మ అని విడిపోతుంది. కానీ ముగ్గురిని దేవుడు అనే పదంలోనే చొప్పించే ప్రయత్నం చేయడానికి, దేవుడు అనే పదం బహుళత్వం అని చెప్పడానికి మూల పదంలోనికి, మూల భాషలో ఉన్నటువంటి ఎలోహిం పదం దగ్గరికి మనల్ని పట్టుకెళ్తుంటారు అన్నమాట. ఇంకొక విషయం, మరికొంతమంది ఏం చేస్తారంటే దేవుడు అనేటటువంటి పదం సింగులరే, కానీ దేవుడు అనేటటువంటి దాని జోలికి వెళ్ళకుండా ఒక్కడే అనే పదంలోనికి వెళ్ళేసి ఈ ఒక్కడే అనేటటువంటి పదంలో బహుళత్వం ఎక్కడుంది బ్రదర్, ఒక్కటే అని ఉంటే బహుళత్వం ఉందన్నట్టు అనొచ్చు, కానీ ఒక్కటే అని చాలా పర్టికులర్గా ఉంది కదా అని మనం అడిగామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ కాదు అక్కడ కనపడుతుంది అంటారు. అక్కడెక్కడ అంటే అది కూడా మళ్ళీ మూల భాషలోనికి వెళ్ళి ఏకాద్ అనే పదం ఉంది ఒక్కడే అన్న చోట. సో ఈ ఏకాద్ అనేటటువంటి పదంలో బహుళత్వం ఉంది అని చూపిస్తుంటారు. ఇది త్రిత్వవాదులు మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ వివరణ అన్నమాట. అయితే ఇది త్రిత్వవాదుల యొక్క స్టాండ్, వారు నిలబడి ఉన్నటువంటి స్టాండ్ ఇది. అయితే త్రిత్వవాదులు మాట్లాడేటటువంటి వాదన తప్పు అనే దానికి వ్యతిరేకంగా వారిపైన రాళ్ళు విసురుతూ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా అందరికీ కనబడేటటువంటి వ్యక్తి పిల్లి సుందరరావు గారు. ఆ పెద్దయ్యకు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అందులో అక్కడి నుంచే వచ్చినటువంటి వంశీ కూడా. వీళ్ళందరూ స్టార్టింగ్ లో చేసి రాళ్ళు విసిరినటువంటి వాళ్ళే ఎవరి మీద? త్రిత్వవాదుల మీద. అది తప్పు, అది తప్పు, అది తప్పు, దేవుడు ఒక్కడే అని మాట్లాడినటువంటి వాళ్ళు. మాట్లాడి ఇప్పుడు వర్షన్ మార్చేసి ఇప్పుడు ఏం చెప్పారు అని అంటే దేవుళ్ళు ముగ్గురు అని చెప్పారు. అప్పుడు నేను నా సహోదరులతో, నా తోటి సేవకులతో, చాలా మందితో నేను మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, చూడండి, దేవుడు ఒక్కడే అని మాట్లాడేవాడు ఎప్పటికీ టాప్ పొజిషన్లో ఉంటాడు. ఆ విశ్వాసానికి తిరుగులేదు, ఎదురు లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అది సిద్ధాంతం కాదు,
అది లా, అది చట్టం, అది దేవుని చట్టం, శాసనం. ఎందుకనంటే సిద్ధాంతం అనేది రుజువు కానిది బైబిల్లో నుంచి కొన్ని వచనాలు పట్టుకొని ఇదిగో ఇది రైట్ అని నిరూపించేటటువంటి ప్రయత్నంలో ఒక్క బైబిల్ని చేత పట్టుకొని నేడు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అందరికీ తెలియనిది కాదు, అందరికీ తెలుసు. అయితే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని చెబుతున్నటువంటి వారి యొక్క సిద్ధాంతం కూడా, ఆ సిద్ధాంతాన్ని కూడా బలపరుచుకోవటానికి బైబిల్లో నుంచి వచనాలే చూపిస్తారు. ఎన్నో వచనాలు చూపిస్తుంటారు వాళ్ళు. కొన్ని వచనాల సారాంశాన్ని, కొన్ని వచనాలను చూపించుకుంటూ ఆ వచనాలు వీళ్ళు ఆ వచనాలను పట్టుకొని వీళ్ళు నిర్మించినటువంటి సిద్ధాంతం బైబిల్ సారానికి వ్యతిరేకంగా ఉంటుంది. అది గ్రహించకుండా, బైబిల్ సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటుంది. అది గ్రహించకుండా వీళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు సిద్ధాంతం. అయితే సిద్ధాంతాలు నిలబడవు కానీ దేవుని చట్టం ఎప్పటికీ మారదు. దేవుని చట్టం లా అంటారు దాన్ని. థియరీ వేరు, లా వేరు. కాబట్టి బిడ్డలారా, ఈరోజు మేము బోధిస్తున్నది 100% థియరీ కాదు, సిద్ధాంతం అంతకన్నా కాదు. ఇది దేవుని చట్టం, ఇది దేవుని చట్టం అన్నమాట. అయితే ఇలా ఈ ముగ్గురు దేవుళ్ళు అనే స్టాండ్ మీద ఎవరైతే నిలబడి మాట్లాడుతున్నారో, యెహోవా దేవుడితో పాటు యేసుక్రీస్తు కూడా ఉన్నాడు అని, యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురు దేవుడు అనేటటువంటి వాళ్ళను గురించి నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, వీళ్ళ స్టాండ్ మీద వీళ్ళు నిలబడలేరు. చూడు, కొద్ది దినాల తర్వాత అయినా ఖచ్చితంగా వీళ్ళు అయితే దేవుడు ఒక్కడే అని ఒప్పుకొని ఇటైనా రావాలి, లేకపోతే దేవుడు ఒక్కడే అనే మాట చెప్పి అందులో బహుళత్వం ఉంది అని చెప్పేసి త్రిత్వంలోనికైనా జారాలి, లేదా అటైనా వెళ్ళాలి, లేకపోతే ఇటైనా రావాలి. కానీ అక్కడ మాత్రం ఆ స్టాండ్ మీద మాత్రం ఎక్కువ రోజులు నిలబడలేరు అని చెప్పాను నేను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్నటి దినాన వంశీ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, అది విన్న తర్వాత నేను చెప్పింది నిజం. ఎందుకంటే ఇది వాస్తవం. దేవుడు ఒక్కడే, బైబిల్ సారాంశంలో దేవుడు ఒక్కడే, కానీ పర్సన్స్ గా ముగ్గురు ఉన్నారు అని చెప్పి అలా ఏమంటారంటే దాన్ని వెళ్ళకుండానే, అంటే వెళుతున్నానని చెప్పకుండానే వెళ్ళటం అనమాట. నేను త్రిత్వంలో జారిపోతున్నాను అని చెప్పకుండానే జారిపోవడం అనమాట. అంటే డైరెక్ట్ ఇప్పుడు వాడు త్రిత్వవాదులందరూ ఎప్పటి నుంచో బోధించినటువంటి బోధ, ఎప్పటి నుంచో వాడు ఇస్తున్నటువంటి వివరణ ఏంటి? దేవుడు ఒకడే, ఎవరు కాదన్నారు, కానీ దేవునిలో బహుళత్వం ఉంది. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక్క దేవునిలోనే. ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఈయన కాదు, ఈయన కాదు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు అనే వర్షన్ చెబుతూ ముగ్గురు వేరే పర్సన్స్ గా, కానీ సారాంశంలో దేవుడు ఒక్కడే, ఎసెన్స్ లో దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పటి నుంచో బోధిస్తున్నారు. అలా బోధిస్తున్నప్పుడు వాళ్ళందరి మీద రాళ్ళు విసిరినటువంటి వీళ్ళందరూ. అయితే ఈరోజు వీళ్ళందరూ వాళ్ళకంటే గొప్ప పండితులను ఒక్కొక్కరు చెప్పుకొని ఈరోజు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం ఈరోజు వీళ్ళకి ఆశ్చర్యం అవుతుంది అని అంటే, ఇన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు ఏ స్టాండ్ మీదకి అయితే వెళ్తున్నారో ఆ స్టాండ్ మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు పండితులా, వీళ్ళు పండితులా, వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉందా, వీళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉందా? జనరల్ వ్యూలో మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఈ రోజు వచ్చినావు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, ఈ రోజు మీకు బుద్ధి వచ్చింది, లేదంటే ఈ రోజు మీకు కన్నులు తెరవబడ్డాయి, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం బైబిల్లో త్రిత్వ దేవుడు అని చెప్పేసి అని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? కాళ్ళ దగ్గర ఇస్తారు. కాబట్టి వీళ్ళరా, నేను చెప్పాను, ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. అందుకోసం వంశీ గారు దేవుని చట్టాన్ని వదిలిపెట్టి, దేవుని చట్టాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారు అంటే త్రిత్వ సిద్ధాంతంలోనికి జారిపోయారని ప్రస్ఫుటంగా నిన్న దినాన అర్థమైపోయింది. అయితే జాగ్రత్తగా వినండి ఒక విషయం. టైటిల్ ఏం పెట్టాను? ఈ టైటిల్ ఏం పెట్టారు దీనికి? వంశీ గారి సర్వసత్య బోధ
వంశీ గారి సర్వసత్య బోధ అని పెట్టాను. ఎందుకు పెట్టాను, ఈ టైటిల్ గురించి మాట్లాడారేంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం, మనం జాగ్రత్తగా విందాం, ఓపికతో వినండి. ఎందుకంటే మొన్నటి దినాన కొన్ని విషయాలు కట్ చేసేసి నేను చూపించాను. అంత ఎందుకు అని చెప్పేసి ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా ఫైనల్గా అది చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి దాన్ని నేను ప్రొజెక్ట్ చేశాను. అయితే అదే ఆయనకు ఆసరా అయింది తప్పించుకోవటానికి. ఒరిజినల్గా నేను ఏదైతే ఇంతకుముందు ఇచ్చానో వివరణలు, నేను ఇంతకుముందు 2 వీడియోలు పెట్టాను, దానికి పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్ గా వంశీ అన్న గారు సమాధానం చెప్పలేదు కాదు, చెప్పలేక కరెక్ట్ గా ఇరుక్కున్నటువంటి సందర్భంలో జాన్ గారు రాసినటువంటి ఒక పుస్తకం ఒక ముస్లిం సహోదరుడు రాసినటువంటి పుస్తకానికి ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం జాన్ గారు ముందు మాట రాశాడు. ముందు మాట రాసి ఆ పుస్తకం ఆయనకు దొరకటం, ఆ పుస్తకమే ఇప్పుడు ఈ దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో తప్పించుకోవటానికి చక్కటి మార్గం వేసింది ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని చూపించిందిగో, ఆ పుస్తకంలో ఈ రేంజ్ లో బోధ ఉంది, ఇలా ఉంది కాబట్టి జాన్ గారి బోధ ఇది అని చెప్పేసి నిర్ధారణ చేసి అక్కడి నుంచి తప్పించుకొని ఇది దుర్బోధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఒరిజినల్ గా నేను ఏదైతే మాట్లాడానో దానికి పాయింట్ టు పాయింట్ నీట్ గా సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పలేదు. ఇంతకు ముందు నేను ఒక 3 ప్రశ్నలు అడిగాను, ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. 3 సంవత్సరాల క్రితం 3-4 సంవత్సరాల క్రితం కూడా 3 ప్రశ్నలు అడిగాను, వాటికి నేటికి సమాధానం లేదు. లాస్ట్ కి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరైనా ఈ ప్రపంచంలో తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తారంటే మన వల్ల కాదు అనుకున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వంశీ గారు అదే చేశారు నిన్నటి దినాన అనిపించింది. అయితే వంశీ గారు ప్రస్తుతం బోధిస్తున్నటువంటి బోధ మీ అందరికీ తెలుసు. అయితే ఒకప్పుడు వంశీ గారు బోధించినటువంటి బోధ ఎలాంటిదో కటింగ్ లేకుండా కంప్లీట్ గా మీ ముందు వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఓపికతో వినే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇప్పుడు ఆయన మాట్లాడేటటువంటి ఆయన మాట్లాడిన సర్వసత్య బోధ విందాం. క్వశ్చన్ ఏంటి అంటే ఆ క్వశ్చన్కి ఇప్పుడు అనగా సమాధానం చెప్పబోతున్నారు. బైబిల్లో దేవుడు ఎవరు, ఎంతమంది, దేవుళ్ళు ఎంతమంది, ఎవరు అనేటటువంటి విషయం, ఆ మాటకు ఈ ప్రశ్నకు సమాధానం ఒకప్పుడు వంశీ గారు ఇచ్చారు. ఒక మంచి క్లారిఫికేషన్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు. మీరు వినండి. దేవుడు 8వ వచనం చూద్దాం. ఇదే ప్రస్తావన అక్కడ జరుగుతుంది. 8వ వచనం చదువుకుంటున్నాం. ఆయన యాకోబు సంతతికి శాసనం అన్నాడు, చూడండి. అదని అక్కడేమన్నాడు ఇంతకుముందు? చట్టం. ఇక్కడ శాసనములట. మళ్ళీ చదువుకుందాం. 78:8. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి మరొక పదం ఇక్కడ వాడబడుతుంది, ధర్మశాస్త్రం. చట్టమన్నా, శాసనములన్నా, ధర్మశాస్త్రమన్నా అన్నీ ఒకటినే సూచిస్తున్నాయి. ఆయన ఇశ్రాయేలు సంతతికి ఏమిచ్చాడట? ధర్మశాస్త్రం. శాసనములు కలిగిన ధర్మశాస్త్రం. అది దేవుడు నిర్ణయించిన చట్టం. అందులో ఆయన పెట్టిన కట్టడలున్నాయి, అందులో ఆయన పెట్టిన విధులున్నాయి, నియమాలున్నాయి, నిబంధనలున్నవి, సూచనలున్నవి. సూచనలు, కట్టడలు, విధులు, నియమ నిబంధనలు, శాసనాలు అన్నీ కలిగి ధర్మశాస్త్రంగా, శాసనాలుగా, చట్టంగా పిలువబడుతున్న ఈ ధర్మశాస్త్రమే దేవుని రాజ్యాంగం. ఏంటిది? అది దేవుని రాజ్యాంగం. చరిత్రలో మొట్టమొదట అది ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. చరిత్రలో, మానవ చరిత్రలో మొట్టమొదట వ్రాత రూపకంగా రిటర్న్ ఫార్మాట్లో యాకోబు సంతతికి ఇవ్వబడింది. అందులో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి.
అందులో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఇశ్రాయేలీలు కొత్త దేశంలో ఎలాగుండవలెనో ఎలాగుండకూడదో వారికి దశ నిర్దేశాలను సూచించే ఒక మహావేద గ్రంథం అది, దేవుని రాజ్యాంగం. అందులో ఉన్న ఆజ్ఞలలో ఒక ప్రధానమైన ఆజ్ఞను ఒక్కసారి చూద్దాం, చూద్దాం. నిర్గమకాండం 20 అధ్యాయం. నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి నుండి జాగ్రత్తగా చూద్దాం కొన్ని వచనములు. తీశారు కదా అందరూ? నిర్గమకాండం 20 ప్రారంభము నుండి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెబుతున్నాడు ఇశ్రాయేలీయులతో. మోషే గారి ద్వారా దేవుడు చెబుతున్న మాట తన మనసులోనిది. అది ధర్మశాస్త్రంలో ఒక భాగం, అది దేవుని చట్టములో ఒక భాగం, అది దేవుని రాజ్యాంగములోని మాట. ఏమంటున్నాడు? నీ దేవుడనైన యెహోవాను నేను అన్నాడా, నేనే అన్నాడు? చెప్పండి, తెలుగు వస్తే చెప్పండి. నేను అనడానికి నేనే అనడానికి తేడా ఉందా లేదా? నేనే అంటే ఇంకెవ్వరిని ఊహించుకోకు. నా స్థానంలో నువ్వు ఇంకెవ్వరిని ఊహించుకోకూడదు. నీకు దేవుడు అనేవాడు ఉంటే అది నేనే అయి ఉండాలి. నీ దేవుడనైన యెహోవాను నేనే. నెక్స్ట్, నేను అన్నాడా, మళ్ళీ నేనే అన్నాడా? మళ్ళీ అదే మాట, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి మిమ్మును వెలుపలికి రప్పించి తిని నేనే. నెక్స్ట్ మాట, నేను తప్ప అన్నాడంటే అది కూడా నేనే అనే జాతిదే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింది మాట క్రింది భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. ఎలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. చాలు. ఈ దేవుని రాజ్యాంగం అనే మహావేద గ్రంథములో ఒక ముఖ్యమైన ఆజ్ఞను ఈరోజు మనం బయటికి తీసుకొని వస్తున్నాం. మనిషి యొక్క బ్రతుకులో ఆ మనిషి నేర్చుకొనవలసిన మొదటి పాఠమే, ఎవరైనా మొదటి పాఠమే, నా దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. ఇశ్రాయేలులకు నేర్పిస్తున్న మొదటి అడుగు చూడండి. చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న దేవుడు వారికి నేర్పిస్తున్న మొదటి పాఠం, పుట్టిన మనిషి నీకు నీ దేవుడెవరో తెలియాలి. అది ఫస్ట్ లెసన్. చదివారు కదా? ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. కొందరే చెప్పకండి, అందరూ చెప్పండి. ప్రశ్న రెండోసారి, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మోషే గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమనుకోకుండా మూడోసారి ఫైనల్గా చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయుల ద్వారా, మోషే గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? గట్టిగా చెప్పాలి, ఎవరితో మాట్లాడుతున్నాడు కదా? ఇంకా మనకెందుకు, మూసేయండి. ఇశ్రాయేలీయులతో కదా. నీ దేవుడు నేను యెహోవాను నేను అనింది ఎవరితో? ఆయన
ఇశ్రాయేలీలతో. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనింది ఎవరితో? ఆయన ఇశ్రాయేలీలతో. మరి వాళ్ళకేదో చెప్పిన మాట మనం ఎందుకు వాడుకోవాలి, మనం ఎందుకు అప్లై చేసుకోవాలి, మనం ఎందుకు చదువుకోవాలి అంటున్నా నేను ఇక్కడ. ఎందుకంటే మీరు మూడోసారి అయినా మాట మారుస్తారనుకుంటే 3 సార్లు ఇశ్రాయేల్కి కట్టబెట్టారు కనుక మీరు 3 times వాళ్ళకి ఫిక్స్ చేసేటువంటి పొర్రపాటునైనా ఎవరైనా మనకు కూడా నండు అంటారేమో అదే పని గట్టిగానే ఉన్నాను. 3 సార్లు చదివించిన 3 సార్లు ప్రశ్నలు అడిగిన పొర్రపాటున కూడా అది మనకు కూడా అన్నట్టుగా అనిపించలేదు కదా ఎవరికి. కొంతమందికి అతి తెలివి ఎక్కువై అడుగుతుంటారు ప్రశ్నలు ఇలాంటివి. ఏమని? అది ఇశ్రాయేలీలకు కదండి, మనం అప్లై చేసుకోకూడదు కదండి అని అంటారు. అలాగైతే అదే ఆజ్ఞలలో ఒకటి ఉంది, నువ్వు దొంగిలకూడదు అని. అప్లై చేయి ఇప్పుడు నీ సూత్రం. ఏమని? అది ఇశ్రాయేలీలకు కదండి, మనకు కాదని దొంగతనం చేయి, ఎఫ్ఐఆర్ నీ మీద బుక్ అవ్వబోతే నన్ను అడగొచ్చి. ఇశ్రాయేలీలకు ఉన్న శరీర ఆచారాలు, శరీరానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఆగిపోయాయి. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని, అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అది మనకు కాదనుకుంటే అది మన మూర్ఖత్వం. అది అర్థమవుతుంది మీకు? నీ పొరుగు అనే సొత్తు ఆశించకూడదని ఉంది, అది మనకు కాదు అనకండి, 100% మనకు కూడా. అది నువ్వు అబద్ధం ఆడకూడదని ఉంటుంది, అది మనకు కాదనుకుంటే ఎలా? అవన్నీ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఆహారానికి సంబంధించినవి, వస్త్రాలకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి మాత్రమే దేవుడు తర్వాత ఆపేశాడు. కానీ ఆత్మకు అవసరమైన ఆత్మీయ మాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే అవి ఇంకా పాలిష్ చేయబడి వచ్చాయి మనకు. పాత నిబంధనలో దొంగిలకూడదని ఉంది, అంటే దాని అర్థం దొంగలిస్తే తప్పని. కృత నిబంధనకు వచ్చేసరికి దొంగలిస్తేనే కాదు, ఆలోచన వచ్చినా తప్పే అంటున్నాడు ఇక్కడ. అదే పాలిష్ చేయబడి ఇంకా పవర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు వాటి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం ప్రారంభపు వచనాల్లో మనం మాట్లాడుకున్న నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాట మనం చూసినప్పుడు, నేను చదివేటప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్పనది. నేను చదివేటప్పుడు అది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు. ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఏ దేవుడైతే సజీవుడిగా నిజమైన దేవుడిగా ఉన్నాడో అదే దేవుడు ఈరోజు నాకు దేవుడై ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను కనుక ఆ మాట మీరు కూడా నమ్మితే మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాఠమే, దేవుడు అన్న స్థానంలో మీకు ఆయన తప్ప మరెవ్వరూ మీకు గుర్తుకు రాకూడదు. దేవుని రాజ్యాంగములో మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇది. వెరీ గుడ్. విన్నారు కదండి, చాలా టైట్గా ఏ మాత్రం తప్పించుకోవటానికి ఆస్కారం లేనంత పర్ఫెక్ట్గా చెప్పాడు. చూసారా? 10 minutes వ్యవధి, కట్టింగ్ లేకుండా పెట్టారు మీకోసం. ఎందుకంటే కట్టింగ్ చేసి అక్కడ ముక్క తీసి ఇక్కడ ముక్క తీసి మీరు పెడుతున్నారు అనేటటువంటి విధంగా మీరు మాట్లాడి తప్పించుకుంటున్నారు. కాబట్టి ఇక మీద తప్పించుకునే ఆస్కారం ఉండకూడదు. మరి కంప్లీట్ గా 10 minutes వ్యవధి కలిగినటువంటి అభివృద్ధులు మీ ముందుంచడం జరిగింది. ఎంత క్లారిటీగా చెప్పాడు? ఇది దేవుని చట్టం అన్నాడా? ఇది దేవుని రాజ్యాంగం అన్నాడు. అందులో మొదటి పాఠం నేనే దేవుడను అంటే నేను తప్ప వేరే వారు ఎవ్వరు కూడా నీకు దేవుడుగా ఉండకూడదు అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇది ఇశ్రాయేలీయులకు చెప్పబడింది అని అనుకునేది పొరపాటున లేదు. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, మనకు కూడా, నాకు కూడా యెహోవాయే దేవుడు అని చాలా క్లారిటీగా చెప్పాడు. ఎవరు? వంశీ గారు. దీన్ని ఎలా తప్పించుకుంటారు? దీన్ని కూడా తప్పించుకుంటే మనం ఒక బిరుదు కూడా ఇవ్వచ్చు. ఏమని? తప్పించుకోవటంలో, వక్రీకరించటంలో నీకు నీవే సాటి, నీకు లేరు ఈ లోకంలో పోటీ అని ఒక చక్కటి టైటిల్ కూడా పెట్టొచ్చు మనం. ఎంత క్లారిటీకి ఇచ్చాడంటే, ఇంత క్లారిటీకి ఇచ్చిన తర్వాత కూడా తప్పించుకోగలరా ఎవరైనా? 10 నిమిషాల వ్యవధిలో ఎంత పర్టికులర్ గా ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన తొలి పాఠం. నీ దేవుడే నీకు తెలియకపోతే, నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నువ్వేం క్రైస్తవుడు అన్నంత అద్భుతంగా వంశీ గారు మాట్లాడారు. బాగుంది కదా? ఇది వంశీ గారి ఒకప్పుడే సత్యబోధం. నేనే యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అన్నప్పుడు తెలుగు తెలిస్తే మీకు తెలుగు తెలిస్తే అనే మాట కూడా ఆయన ఉచ్చరించాడు. తెలుగు తెలిస్తే
నేను అన్నదానికి, నేనే అన్నదానికి అర్థం మీకు తెలియాలి అని చెప్పాడు ఆయన. కాబట్టి నేనే అని ఆయన అంటున్నాడు అని అంటే యెహోవా తప్ప వేరొక వ్యక్తిని ఆయన స్థానంలో పెట్టకూడదు, దేవుడిగా నువ్వు చేసుకోకూడదు అని చాలా పర్టికులర్గా మాట్లాడాడు. నేనే అని. మళ్ళీ ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం, నేను అక్కడ యెహోవా గురించి మాత్రమే మాట్లాడాను, యేసుక్రీస్తును అసలు ఇన్వాల్వే చేయలేదు, నేను కేవలం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాను, యెహోవా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, కాబట్టి యెహోవా నేనే దేవుడు అనేటువంటి ఆ మాటల్ని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అని అదేమన్నా తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా ప్రజలారా? లేదంటే క్రైస్తవ సమాజమా, సంఘమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను మీ దృష్టిలో చాలా చిన్నవాడిని అయ్యాను, ఆయన మీ దృష్టిలో, మీ మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించాడు. కాబట్టి ఆయన ఏం చెప్పినా, ఏ రకమైనటువంటి వివరణ ఇచ్చినా, సరిగా వివరణ ఇవ్వకపోయినా ఆయన చెప్పింది రైట్ అనే కోణంలో సాగుతుంది. కానీ మేము వాక్యానుసారంగా ఉన్నది చెప్తున్నాం. ఆయన ఒకప్పుడు ఏం చెప్పాడో అదే మేము ఈరోజు చెప్తున్నాం. ఈరోజు ఆయన బోధ మార్చాడు, మేము మార్చలేదు. ఆనాడు చెప్పింది ఈరోజు చెప్తున్నాం. మరి ఒకవేళ ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత కూడా అసలు ఇక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. ఒకవేళ అవకాశాన్ని కల్పించుకొని నేను కేవలం అక్కడ నేను యేసును మెన్షన్ చేయలేదు, కేవలం యెహోవాను మాత్రమే మెన్షన్ చేసి మాట్లాడాను కాబట్టి అలా మాట్లాడాను, నేను యేసును మెన్షన్ చేసి ఉంటే ఇంకోలా ఉండేది అని ఒకవేళ మీరు తప్పించుకునే అవకాశం పుచ్చుకుంటారు కనుక ఇంకొక వీడియో కూడా నా దగ్గర ఉంది, మీరు మాట్లాడిందే పాతకాలంలో. ఇప్పుడు యేసుక్రీస్తును మెన్షన్ చేస్తూ, యేసుక్రీస్తును ఇన్వాల్వ్మెంట్ చేస్తూ కూడా యెహోవా ఏ దేవుడు, ఆయన ఒకడే దేవుడు అనే విధంగా మాట్లాడినటువంటి వీడియో కూడా నా దగ్గర ఉంది. అది కూడా వితౌట్ కటింగ్ పెడతాను చూడండి. వితౌట్ కటింగ్ పెడుతున్నాను చూడండి, వినండి. సకల శాస్త్రాలను అధిగమించింది ఎవరు? బైబిల్. ఆ బైబిల్ చెప్పింది ఈ ప్రకృతిని కలిగించిన వాడు దేవుడని. ఈ ప్రకృతిని కలిగించిన వాడే దేవుడు అని బైబిల్ చెప్పింది. దేవుడెవరు? ఈ ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు. ఆ దేవుడే ఈ పరలోకాన్ని నీకు ఇచ్చాడు, ఆ దేవుడే ఈ లోకాన్ని నీకు ఇచ్చాడు. ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆయనే ఆ దేవుణ్ణి చూపించాడు. యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, ఆయన రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన, అనగా ఆయన ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు ఆ తండ్రిని మనకు చూపించి, ఆ దేవునిని చూపించి అన్నాడు, ఆ దేవుడే నీకు తండ్రని. ఏమండి? దేవుడెవరు? ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు, తన ప్రియకుమారుని లోకానికి పంపించిన వాడు దేవుడు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఏ దేవుణ్ణైతే చూపించాడో దేవుడు అని, ఆ దేవుడే దేవుడు. దేవుడెవరు? యేసు ప్రభు చూపించిన దేవుడే దేవుడు. యేసు ప్రభు మాటలు ఉన్న పుస్తకమే బైబిల్, నిజమైన దైవ గ్రంథం. దేవుడెవరు? బైబిల్ చూపించిన దేవుడే దేవుడు అని పరీక్షలో మాత్రమే కాదు, మీ జీవితంలో ఈ మాట మీద నిలబడి, ఆ దేవుని పక్షాన బలమైన బాణములుగా నిలబడి, ప్రపంచంలో క్రైస్తవుడే గొప్పవాడు, బైబిల్ పట్టుకున్నవాడే ఈ ప్రపంచానికి దిక్కు అని నిరూపించండి. ప్రార్థన చేసుకుందాం. వినగా ఇక్కడే ఉంది, యేసు ప్రభును 2000 సంవత్సరాల క్రితం ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుడే దేవుడు. యేసుకు దేవుడు, మనకు దేవుడు. యేసును పంపించిన దేవుడే దేవుడు. యేసు ఏ దేవుడైతే చూపించాడో దేవుడు అని, ఆ దేవుడే దేవుడు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఇక్కడ యేసుని మెన్షన్ చేస్తూ మరి మాట్లాడి ఇక్కడ కూడా మరలా స్పెషల్ గా ఒకే ఒక్క దేవుడు, ఎవరు? యెహోవా. ఆయనే తండ్రి, ఆయనే దేవుడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి బోధ అని చెబుతూ, ఈ స్టాండ్ మీద నిలబడండి, పరీక్షలో రాయటం మాత్రమే కాకుండా ఇదే స్టాండ్ మీద నిలబడి పోరాటం చేయండి, యుద్ధం చేయండి అని చెప్పాడు. మేము అదే కదా చేస్తున్నాం బ్రదర్. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే యేసును పంపించిన దేవుడే దేవుడు అంటున్నప్పుడు
దేవుడు పంపించిన యేసు కూడా దేవుడు అని మీరు అంటున్నప్పుడు ఇప్పుడు ఫైట్ చేయాలా వద్దా? ఇద్దరు లేరు, దేవుడు ఒక్కడే, చేయాలా వద్దా? మీరు చెప్పే లెక్కల ప్రకారంగానే కదా నడుస్తున్నది. ఇప్పుడు మొదటి వీడియో చూశారు, రెండో వీడియో చూశారు, ఎంత పర్టికులర్గా ఉంది? దీనికి సమాధానం చెప్పగలరా? ఇప్పుడు ఈ రెండు వీడియోల్లో చూస్తుంటే మన వంశీ గారి యొక్క సర్వసత్య బోధ ఎంత బాగుందో అని అనిపిస్తుంది కదా. ఈ రెండు వీడియోలు అందుకోసమే టైటిల్ ఏం పెట్టాను, వంశీ అన్న గారి సర్వసత్య బోధ. ఇది ఒకప్పుడు, ఇప్పుడు మారిందా లేదా? ఖచ్చితంగా క్రైస్తవ్యమా మీ అందరికీ తేడా తెల్లమవుతుంది, ఓపెన్ అవుతుంది, నీట్గా కనబడుతుంది. ఇప్పటి బోధ అప్పటి బోధ చాలా డిఫరెన్స్ ఉంది కదా. అయితే నేను అడిగే ప్రశ్న ఒకటే, వీలైతే అది రైటా, ఇప్పుడు బోధిస్తున్నది రైటా? ఒకవేళ అప్పటిది తప్పు అయితే ఇప్పటిది రైటు, ఇప్పటిది రైటు అని అంటే అప్పటిది తప్పు, ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు కదా, ఫీల్ అవ్వకండి. ఒక మాట చెప్తాను, యథార్థత లేదంటే ఒక నీతి, ఒక న్యాయం అనేది మీ దగ్గర ఉంటే అనగారు మీరు వీటికి ఒక పర్టికులర్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని మొదటి శతాబ్దపు కాలంలో అపోస్తులందరూ యేసే క్రీస్తు, యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని ఊరూరా ప్రకటిస్తూ ముందుకు సాగుతుంటే ఆ కాలంలో వీళ్లను వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే అన్నగారు, శత్రువులైనా సరే, ఒకరికొకరు పడకపోయినా సరే, ఒకరి విశ్వాసాలు మరొకరికి నచ్చకపోయినా సరే. ఇప్పుడు యూదులు వచ్చేసి ఎకోనియా, లుస్త్రా, దెర్బే ప్రాంతంలో యూదులు వచ్చేసి అన్యుల్ని పోగు చేసుకున్నారంటే అన్యులకు యూదులు కనపడుతున్నారు. వాళ్ళ విశ్వాసం ఏంటి, వీళ్ళ విశ్వాసం ఏంటి? కానీ పౌలు శీలను ఎదిరించడానికి వాడు ఏకమయ్యారు. చూసారా? ఈరోజు మీరేం చేస్తున్నారు? ఎగ్జాక్ట్ గా అదే విధంగా అందరిని ఏకం చేస్తున్నారా లేదా? ఎవరి విశ్వాసం ఎట్లున్నా పర్లేదు, మనమందరం ఏకమవుదాం, మనమందరం ఏకమవుదాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు మాట్లాడుతున్నారో ఈ కాంట్రవర్సల్ వీడియోస్లలో ప్రతి వీడియోలో మీకు జడ్జిగా మీరు ఎవరిని చూపించుకుంటున్నారు అంటే అన్నగారు, ఎదుగుతున్నటువంటి ప్రజల్ని, పెద్దలైనటువంటి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళందరూ ఏకమవుతున్నారు. ఎవరి కోసం? సత్యాన్ని ఎదిరించడం కోసం. సత్యాన్ని ఎదిరించడం కోసం మీరందరూ ఏకమవుతున్నారే తప్ప సత్యాన్ని స్థాపించడం కోసం కాదు. ఎందుకనంటే సత్యం మనుషుల మీద ఆధారపడదు, సత్యం భయపడదు, సత్యం పోగు చేయదు, సత్యం సింగిల్ గా వస్తుంది. సత్యానికి భయం ఉండదన్న గుర్తించండి. సత్య సంబంధులు వాక్యంపై నిలబడతారు, వాక్యంపై ఆధారపడతారు, మనుషుల మీద కాదు. అందుకోసమే సత్యాన్ని సరిగ్గా వాక్యం చదివి నేర్చుకుని వాక్యం మీద విశ్వాసాన్ని కట్టుకున్నటువంటి వ్యక్తులు మీరు ఎంత పిలిచినా కూడా రారు. ఎందుకు రాదు అని అంటే సాతాన్ అంటది యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే చెయ్యి ఈ రాళ్లను రొట్టెలుగా అని అంటే, రాళ్లను రొట్టెలుగా చేస్తేనే దేవుని కుమారుడు, లేకపోతే కాదా? ఏమండి? ఆలోచించండి ఒక్కసారి మీరందరూ. సమాజమా, క్రైస్తవ్యమా, ఆలోచించండి. నీ దగ్గర సత్తానే ఉంటే, నీ దగ్గర నిజంగా సబ్జెక్టే ఉంటే, మాతో డిబేట్కి రా అంటే డిబేట్కి వస్తేనే సత్తా ఉన్నట్ట, డిబేట్కి ఉంటేనే నిజం ఉన్నట్ట. సాతానుడు డైలాగ్ అది, సాతాను వేసే డైలాగ్ అది. సాతాను ఎలా పిలుస్తుంది? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయం మీద నుంచి దూకితేనే దేవుని కుమారుడు, లేదు కదా? దూకి చూపించాలా? కాబట్టి మేము దూకం అని ఆ సహోదరుడు మాట్లాడతాడు. కానీ మేము మాత్రం సహృదయంతోనే, సరే నో ప్రాబ్లం, ఆశపడుతున్నారు కనుక, సంతోషపడుతున్నారు కనుక రావడానికి మేము సిద్ధపడుతున్నాం. కానీ డిబేట్ చేసే ఆలోచన కానీ, చర్చ చేసేటటువంటి ఆలోచన కానీ మీకు లేదు కనుక ప్రతిసారి ఏమంటారు? ఆయన దగ్గర నుంచి లెటర్ తీసుకురండి అని అంటారు. మీరు అన్నగారు రాగలిగితే ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నుంచి నేను రావడానికి సిద్ధం, చర్చించడానికి సిద్ధం. అదే కండిషన్స్, షరతులు మాట్లాడుకున్న తర్వాత అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సరే, మీరు చాలా పౌరుషంగా ఒక అబ్బాయిని చూపించి ఈయనని దాటు అని అన్నారు. దాటటానికి
ఇదేమన్నా చెప్పను కానీ అలాంటివి కాదు. సరే, మీ కోరిక మేరకు నేను వస్తాను ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నుంచి, ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ నుంచి ఆ అబ్బాయిని పంపించండి, నేనేం ఫీల్ అవ్వను తక్కువ ఎక్కువ అని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కనుక మీరు మాతో చర్చించడానికి, మాతో డిబేట్ చేయడానికి మీరు సంసిద్ధులుగా లేరు కనుక మేము రెడీ, మేము మాట్లాడతాం. యేసుక్రీస్తును దేవునిగా విశ్వసిస్తే నిత్యజీవం వస్తుందా, దేవుని కుమారుడుగా విశ్వసిస్తే నిత్యజీవం వస్తుందా అనేటటువంటి టైటిల్ ఇంతకు ముందు ఇచ్చాం. కానీ ఇప్పుడు మీరు తిరుత్వంలో జంప్ అయిపోయారు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది కాదు, ఇప్పుడు దేవుడు అనే పదంలో బహుళత్వం ఉందా లేదా అది చర్చించాలి. బైబిల్ త్రిత్వాన్ని సమర్థిస్తుందా? మేము త్రిత్వం లేదని చెప్పేసి మళ్ళా జంప్ అవ్వద్దు. ఎందుకనంటే దేవుడు అనే పదంలో బహుళత్వం ఉంది అన్నారు అంటే అదే త్రిత్వం. వాళ్ళు చెప్పేది అది ఎప్పటి నుంచో చెప్తున్నారు అదే. కాబట్టి మేము సిద్ధం మీరు ఒప్పుకుంటే. కాబట్టి ఒకటి మాత్రం బాగా క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే, సత్యం ఉన్నటువంటి వాళ్ళు మేమన్నా ఎవరికి సపోర్ట్ లేకుండా, సపోర్ట్ అవసరం కూడా లేదని చెప్పేసి నేను నా స్టాండ్ మీద, నాకున్నటువంటి ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటి స్టాండ్ ఏదైతే మినిస్ట్రీ ఓపెన్ చేసేసి నేను రన్ చేస్తున్నాను ఆ తరఫున నేను వస్తాను. నేను సింగిల్గానైనా వస్తా, రావడానికి ఏమాత్రం ఆలోచించకుండా నేను వస్తా అని చెప్పేసి మేము అంటున్నప్పుడు మీరెందుకు వేరే విధంగా మాట్లాడటం, వీళ్ళని తీసుకుని రావటం అంత మాత్రమే కాకుండా దునియా మొత్తం పోగు చేస్తున్నారు? ఎందుకు పోగు చేయాలి? సరే, పోగు చేసుకోండి, నేను పోగు చేసుకోకండి అని చెప్పేసి చెప్పట్లేను. భయం కలిగినప్పుడు ఏం చేస్తారంటే అందరినీ రండి అని పిలిచి అందరినీ దగ్గర పెట్టుకుంటారు అనమాట. భయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే సపోర్ట్ తీసుకుంటాం. భయం లేనివాడు సింగిల్గానే వెళ్తారు. మాకు బైబిల్ సారాంశం మీద నమ్మకం ఉంది. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, పరిపూర్ణుడు, దైవత్వం కలిగిన వాడు, 100% దైవత్వం కలిగిన వాడు, పరిపూర్ణుడు, దైవత్వపు లక్షణాలు 100% కలిగినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు, మా రక్షకుడు, మనందరి ప్రభువు, మా రాజు. ఆయనను దేవుడు రాజుగా నియమించాడు. ఆయన ద్వారా దేవుడు మా పాపాలకు విమోచన కలిగించాడు అనే విశ్వాసంతో మేము ముందుకు సాగుతున్నాం. మేము భయపడట్లేము. మేము సింగిల్గా రావడానికైనా సిద్ధమే. నేనైతే సింగిల్గా వస్తాను. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కుస్తీ పోటీ కాదు కదా, బైబిల్ వచనం టు వచనం మాట్లాడేసుకుంటే అయిపోతుంది. అంతేగాని ఇలా అందరినీ పోగు చేసుకుని ఫైట్ చేద్దామంటే మొదటి శతాబ్దపు కాలంలో జరిగినటువంటి కథ అంతా గుర్తుకొస్తుంది నాకు. మొదటి శతాబ్దంలో జరిగిన చరిత్ర, ఎవరైతే ఈ సత్యాన్ని యేసు దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నటువంటి అపోస్తులందరినీ అడ్డుకోవడానికి ఆ కాలంలో ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు ఎలాగైతే ఒకరినొకరు శత్రువులైనా సరే, ఏమంటారు హేరోదులు కూడా బదశత్రువులైనా కూడా వాళ్ళందరూ ఏ విధంగా అయితే ఒకటైపోయారో సత్యాన్ని ఎదిరించడానికి, అసత్య సంబంధాలందరూ ఎలాగైతే పోగొయ్యారో, ఈ రోజు మీరు చేస్తున్నది ఎగ్జాక్ట్ ఎలా కనబడుతుంటే నిజంగా మాకు ఆ విషయం కూడా ఒక రకంగా ఒక ఎనర్జీని నింపుతుంది. మాకు ఒక రకమైనటువంటి ఒక సపోర్ట్ ని, ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనుషుల మీద ఆధారపడేవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. సత్యం మనుషులపై డిపెండ్ అవ్వదు, మనుషులపై ఆధారపడదు. సత్యం ఎప్పటికీ సత్యం, ఎవ్వరూ ఎదిరించలేరు. బైబిల్లో దేవుడు ఒక్కడే అనేటటువంటి లా, దేవుని చట్టం ఎవరు మార్చలేరు, ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి విని మరి ముఖ్యంగా, ఎందుకంటే ఇక నేను మాట్లాడను అని వంశీల గారు తప్పించుకున్నారు కాబట్టి ఆయన మాట్లాడరు. కాబట్టి వింటున్నటువంటి ప్రేక్షకులు లేదంటే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో, ఆలోచించాలి అని కోరుతున్నాను. ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. వాక్యం మీద ఉండాలి తప్ప విశ్వాసం మనుషుల మీద కాదు, మనిషికి ఉన్నటువంటి జ్ఞానం మీద కాదు. యథార్థంగా మాట్లాడుకుంటే ఈ రోజు అందరూ చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే, ఎన్నో గ్రంథ వివరణలు ఎంతో చెప్పినటువంటి వ్యక్తి ఇదే చెప్తున్నాడు అంటే ఏదో ఉండుంటారు ఖచ్చితంగా అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు తప్ప నిజంగా యథార్థత కలిగి వాక్యం మీద, బైబిల్లో ఉన్న వచనాల మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళైతే, విశ్వాసాన్ని బైబిల్ సారాంశం మీద కట్టుకున్నటువంటి వారైతే ఎప్పుడో మీకు నిజం అర్థమైపోవాలి. మనుషుల మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటే ఎప్పటికీ అర్థం కాదు. మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు మీకే అర్థమవుతుంది ఏనాటికైనా దేవుడు ఒక్కడే అనేదే సత్యం.
యేసు ప్రభు దేవుని కుమారుడు అనే విశ్వాసమే విశ్వాసం. అదే మనల్ని పరలోకం చేర్చే విశ్వాసం. కాబట్టి పిల్లరా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు వందనాలు.